తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం పేపర్ 2A సబ్జెక్ట్ తెలుగు 30కి 30 మార్కులు ఎలా పొందాలి ఉదాహరణలతో సహా పూర్తిగా వివరించడం జరుగుతుంది. కాబట్టి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి మొట్టమొదటిగా పఠనావగాహన, అపరిచిత పద్యం లేక గద్యం. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు. వీటిలో ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు గురించి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. మరి ఇందులో మొట్టమొదటి అంశం పఠనావగాహన. ఈ పఠనావగాహనలో ఎలా వస్తాయి ప్రశ్నలు చూద్దాం. అపరిచిత పద్యం. అపరిచిత పద్యం అనగా మనకి ఇప్పుడున్న 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకంలో లేని ఒక పద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఏ శతకం నుంచో, కావ్యం నుంచో, గ్రంథం నుంచో, ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. ఉదాహరణకి ఈ పద్యం ఒకసారి చూడండి. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్, పదునుగా మంచి కూర నలపాకము చేసినైనన్, అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. ఈ విధంగా ఒక అపరిచిత పద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ అపరిచిత పద్యంలో నుంచి మనకి కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ పద్యం యొక్క మొగటం ఏమిటి? చాలా తేలికగా భాస్కర అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి గుణ సంయుతులు ఎప్పుడు మెచ్చుకోరు అంటే మనిషిలో రసజ్ఞత అంటే మంచి హృదయం లేనప్పుడు ఎవరు కూడా మెచ్చుకోరు. మరి నలుడు చేసిన కూర అయినా అందులో ఏమి లేకపోతే రుచి పుట్టదు అంటున్నాడు. ఉప్పు లేకపోతే రుచి పుట్టదు. ఈ విధంగా అపరిచిత పద్యంలోని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు పద్యాన్ని అర్థం చేసుకొని సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత అపరిచిత గద్యం. అపరిచిత గద్యం అనగా మనకి పాఠ్యపుస్తకాల్లో లేని ఒక గద్యాన్ని బయట నుంచి తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక గద్యం ఇచ్చాను చూడండి. ఆళ్వారు స్వామి గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్రోద్యమం, ఆంధ్ర మహాసభ, అరసం, గుమ్మస్తాల సంఘం, రైల్వే, కార్మిక సంఘాలు మొదలైన సాహిత్య, రాజకీయ, ప్రజా ఉద్యమాల సంఘాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కాళోజీ, వానమామలై వరదాచార్యులు, పద్యదాశరథి, గద్యదాశరథి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల, రావి నారాయణ రెడ్డి మొదలైన తెలుగు ప్రాంతాలకు చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తెలంగాణ ప్రజలలో చైతన్యం పెంపొందించడానికి దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 33 పుస్తకాలను ప్రచురించాడు. అనేక రకాల ఉద్యమాలలో పాల్గొని ఆళ్వారు స్వామి పలుమార్లు జైలుకు వెళ్ళాడు. అలా జైలు లోపల తన తోటి ఖైదీ గాథలను వస్తువుగా తీసుకొని జైలు లోపల అనే కథల పుస్తకం రాశాడు. అందులో మొదటి కథ పరిగె. అది
తన తోటి ఖైదీ మల్లయ్య వెనుక ఉన్న విషాద గాథ. పేదవాడిలో నైతిక విలువలు నిర్బంధంలోనూ రక్త సంబంధాలను తలుచుకుంటూ తప్పించిపోయే ఖైదీల హృదయం జైలుకు రావటం వెనుక యథార్థాలను ఈ కథ మానవీయ కోణంలో చూపెడుతుంది. స్వామి రచించిన ప్రజల మనిషి నవల వారికి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ విధంగా మనకి ఒక అపరిచిత గద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ గద్యంలో నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరిగె అనే కథ ఎవరి గురించి రాశారు? అదేవిధంగా లేక 33 పుస్తకాలను ఎలా ప్రచురించాడు? ఆళ్వార్ స్వామి ఏ ప్రాంతానికి చెందిన కవి? ఎందుకంటే మనకి అపరిచిత గద్యం అంటే ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఇలాంటి పేర రావచ్చు, ఎలాంటి గద్యమైనా రావచ్చు. దాన్ని చదివి అదే పఠనావగాహన అర్థం చేసుకొని మనం ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, తర్వాత అంశాన్ని 6 నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు వాచకాల్లో ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయం. మరి ఇక్కడ చూస్తే ప్రక్రియ శతకం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి పాఠంలో ఒక ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ యొక్క విధానం ఇంటికి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవాలి. ఉదాహరణకి 100 పద్యాల రచనను ఏమంటారు? శతకం అంటారు. ముక్తకాలు అంటే ఏమిటి? ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటే దాన్ని ముక్తకం అంటారు. ఈ విధంగా ప్రక్రియల గురించి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా ఇక్కడ మూలింటి చంద్రకళ గారు రచయిత్రి పరిచయం ఇవ్వడం జరిగింది. అంటే మరి ఈ విధంగా మనకి కవి గురించి, కవయిత్రుల గురించి క్షుణ్ణంగా చదువుకోవాలి. ఎందుకంటే ఇందులో ప్రతి బిట్టు చాలా ముఖ్యమైనది. అసలు చెప్పాలంటే ప్రతి లైను ఒక బిట్టే. మూలింటి చంద్రకళ గారు ఏ జిల్లాలో జన్మించారు? వీరి యొక్క భర్త గారి పేరేమిటి? ఏ ప్రశ్న అడగాల్సిన ఆవశ్యకత లేకుండా పోదు. కాబట్టి మనం చాలా చక్కగా ప్రతి కవి పరిచయం గురించి క్షుణ్ణంగా చదువుకోండి. తర్వాతి అంశం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాల్లో విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు. మరి ఇక్కడ మనం విషయ సూచిగా చూస్తున్నట్లయితే ప్రతి పాఠము, పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, అది చెప్పవలసిన మాసం కూడా ఇవ్వడం జరిగింది. అది చెప్పాల్సిన మాసం అడగట్లే, కానీ ముఖ్యంగా ఇదిగోండి నేను ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. ఉపన్యాస కళ ఏ ప్రక్రియ? వ్యాసం. దీనిలోని ఇతివృత్తం ఏమిటి? జీవన నైపుణ్యం. కాబట్టి మనం ఇలాగా ప్రతి పాఠం యొక్క ఇతివృత్తాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేపథ్యాలు, ఉద్దేశాలు కూడా చదవాలి. ఈ విధంగా పఠనావగాహనలో పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు. ఆల్ ద బెస్ట్.